క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరూ పాటుపడాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. బుధవారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని భూపాలపల్లి మున్సిపాలిటీలోని మంజూర్ నగర్ చర్చి, సుభాష్ కాలనీలోని బేతస్తా చర్చి, బాంబులగడ్డలోని చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చిల పాస్టర్లు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రీస్తు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా క్రైస్తవులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. క్రిస్టియన్ సోదరులు ఆనందోత్సాహాల నడుమ క్రిస్మస్ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరూ పాటుపడాలని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చర్చిలో పాల్గొని ఆ యేసు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలనే విషయం చెప్తూ ప్రతి సంవత్సరం ఇచ్చేస్తున్నాం. మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న నేను జరిగినటువంటి ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించినటువంటి మీ అందరికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నా కొరకు కాకుండా, నా కుటుంబం కొరకు కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల కొరకు, బడుగుల కొరకు, బలహీన వర్గాల కొరకు కష్టం ఎక్కడ ఉంటే ఆ కష్టంలో మీ కుటుంబ సభ్యుడిగా, మీ సేవకుడిగా ఎల్లప్పుడూ ఉండాలని ఆ యేసు నాకు శక్తిని ఇవ్వాలని, ఆ శక్తిని ఈ ప్రాంత ప్రజలకు పంచాలని, అదేవిధంగా నా ఊపిరి ఉన్నంత వరకు కూడా పేదల కష్టమే నియోజకవర్గ సమస్యలు నా ఏజెండాగా ముందుకెళ్తున్నటువంటి మీ అందరి దీవెనలతో నాకు నిండుగా ఆశీస్సులు, యేసు ప్రభు ఆశీస్సులు కలగాలని మీ ద్వారా యేసును కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆ యేసు ప్రభు ఆశీస్సులు కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధుమిత్రులకి, అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజలపై, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలపై, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా అమలయ్యే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రిని, మంత్రులు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా కడుపు కట్టుకొని నిజాయితీగా ఈ ప్రాంత ప్రజల కొరకే పనిచేస్తున్నాం.